లిబియా సహారా ఎడారి లోపల ప్రపంచంలోని అతిపెద్ద నదిని నిర్మించింది. అవునా, అదెలా సాధ్యం? ఒక్క చుక్క నీరు కూడా లేని ఎడారి ప్రాంతంలో కొన్ని లక్షల క్యూబిక్ టన్నుల నీరు ఎలా వచ్చింది? ఈ చిత్రాన్ని ప్రపంచంలోని 8వ వింతగా కూడా పేర్కొంటారు. అయితే ఆ తర్వాత ఏం జరిగింది అన్న దాని గురించి ఎవరూ చర్చ కూడా తావివ్వరు. ప్రకృతి ప్రపంచంలో ప్రతి దేశానికి, ప్రతి ప్రాంతానికి ఎన్నో వనరుల్ని అందించింది. కాకపోతే ఆ వనరులు అన్ని దేశాలకు సమానంగా మాత్రం ఉండవు అన్నది వాస్తవం. భూమి మీద దాదాపు 75% నీరుంటుంది అని మనందరం చదువుకున్నాం. కానీ అందులో చాలా వరకు మనం ఉపయోగించలేం. మనం ఉపయోగించగలిగే ఫ్రెష్ వాటర్ కేవలం అందులో 3% మాత్రమే. దాంట్లో 2% మంచుగడ్డలు, వాతావరణం, భూమి లోపల ఉంది. మనం జీవించడానికి ఉపయోగిస్తున్న మంచినీరు కేవలం 0.5% మాత్రమే. ఇది కూడా భూమి మీద సమానంగా లేదు. కొన్ని దేశాల్లో తాగడానికి కూడా నీరు లేదు. ఆ సమస్యను తొలగించడానికి ఎన్నో రకాల పద్ధతుల్ని అలవాటు చేసుకుంటున్నారు. సముద్రపు నీటిలోని ఉప్పును తీసేసి శుద్ధి చేసి ఆ నీటిని కూడా తాగడానికి అందిస్తున్నారు. లేదా క్లౌడ్ సీడింగ్, కృత్రిమ పద్ధతుల్లో నీటిని వర్షంలా కురిపిస్తున్నారు. సౌత్ ఆఫ్రికాలో పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే అంటార్కిటికా నుంచి ఐస్బర్గ్ ని కేప్ టౌన్ కి తీసుకురావడానికి ప్రణాళిక కూడా సిద్ధం చేశారు. ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోయే పద్ధతి కూడా దాదాపు అలాంటిదే. కొన్ని నమ్మలేని నిజాలు కూడా ఉంటాయి కదా, వాటిల్లో ఇది కూడా ఒకటి.